వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి యూపీ గవర్నమెంట్ వరల్డ్ ఫస్ట్ కన్జర్వేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అంటే ఏషియన్ కింగ్ వల్చర్స్ అన్నమాట. రీసెంట్ టైమ్స్ అయితే వల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య అనేది చాలా తగ్గిపోతూ ఉంది. అందుకనే వాటిని సంరక్షణ చేయడం కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వాటికి సంరక్షణ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వేటి కోసం అంటే ఏషియన్ కింగ్ వల్చర్స్ ని సంరక్షించడం కోసం యూపీ రాష్ట్రంలో వరల్డ్ ఫస్ట్ కన్జర్వేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క కన్జర్వేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది బ్రీడింగ్ సెంటర్ కూడా అనమాట. ఎందుకోసం అంటే ఆల్రెడీ వాటి సంఖ్య చాలా తగ్గిపోయి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఏషియన్ కింగ్ వల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంతతిని పెంచడం కోసం ఎక్కడ ఏర్పాటు చేశారంటే మహారాజ్ గంజ్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీని యొక్క పేరు వచ్చేసి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. అండ్ దీని యొక్క ఫీచర్స్ పరంగా ఏంటంటే 20 into 30 feet ఏవియరీ, అంటే అవి విహరించడానికి ఇంత ప్లేస్ అనమాట. అండ్ 24/7 వాటిని మానిటర్ చేస్తూ వాటి యొక్క హ్యాబిటాట్ లాస్ అనేది జరగకుండా వాటిని ఎప్పటికప్పుడు కాపాడడమే ఈ సంరక్షణ కేంద్రం యొక్క బాధ్యత అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ ఒక 4-5 సంవత్సరాల కాలంలో అయితే డైక్లోఫినాక్ అనేటువంటి దాని వల్ల అవి ఎక్కువగా చనిపోతూ ఉన్నాయి. సో ఏవైతే జంతువులకైనా మనుషులకైనా డైక్లోఫినాక్ అనేది పెయిన్ కిల్లర్స్ గా వాడుతుంటాము. ఈ పెయిన్ కిల్లర్స్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి చనిపోయినటువంటి వ్యక్తుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క చనిపోయిన వ్యక్తులైనా జంతువులైనా అవి కనుక ఈ యొక్క వల్చర్స్ తిన్నప్పుడు అవి చనిపోతున్నాయి అన్నమాట. సో ఈ డైక్లోఫినాక్ మెడిసిన్ కి కూడా ఇవి దూరంగా ఉండే విధంగా ఈ యొక్క కన్జర్వేషన్ సెంటర్ లో చర్యలు అనేవి తీసుకోవడం జరిగింది. ఇవి ఎస్పెషల్ ఎందుకోసం అంటే ఈ వల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెల్త్ కోసం అండ్ దాంతో పాటు వాటి ఆరోగ్యకరంగా ఉన్న తర్వాత ఈ కన్జర్వేషన్ సెంటర్లోకి నుంచి తీసుకెళ్లి సామాన్య ప్రకృతిలోకి కూడా వాటిని తీసుకొని వెళ్ళి పెట్టబోతున్నారు. అదే ఈ కన్జర్వేషన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏ రాష్ట్రంలో ఇలా చేశారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వల్చర్స్ ని రాబందుల యొక్క సంఖ్యని పెంచడం కోసం. స్విట్జర్లాండ్ అనమాట. స్విట్జర్లాండ్ ఎందులో టాప్ చేయడం జరిగిందంటే బెస్ట్ కంట్రీస్ అనమాట. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఏది రావడం జరిగిందంటే స్విట్జర్లాండ్ అనమాట. అండ్ ఇదేంటంటే 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ పొజిషన్ లో వస్తుంది స్విట్జర్లాండే. అండ్ ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది యుఎస్ నుంచి. వరల్డ్ పరంగా అంటే ప్రపంచం మొత్తం మీద బెస్ట్ కంట్రీస్ అంటే స్విట్జర్లాండ్ అని మళ్ళీ ఇంకొకసారి నిరూపితమైంది. ఇండియా అయితే 33rd పొజిషన్ లో రావడం జరిగింది. ఇందులో కూడా చాలా విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. మూవర్స్, హెరిటేజ్, హాస్పిటలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఇట్లా చాలా కేటగిరీస్ తీసుకొని వాటికి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు ప్రతి దేశానికి. ఏదో డైరెక్ట్ గా ఒక ర్యాంకింగ్ కాదు, ప్రతి దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారనమాట. మూవర్స్ పరంగా ఏంటంటే మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళినప్పుడు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి. అండ్ హెరిటేజ్ పరంగా సంస్కృతి సాంప్రదాయాలని అండ్ మన పురాతన ఆచారాలు అండ్ దాంతోపాటు ఏవైతే మనకి సంస్కృతికి సంబంధించినటువంటి పురాతన కట్టడాలు ఉన్నాయో వాటిని కాపాడే విషయంలో ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు అనమాట. ఇండియా పరంగా అయితే మూవర్స్ లో 7th పొజిషన్ వచ్చింది, హెరిటేజ్ పరంగా 10th పొజిషన్ వచ్చింది కేటగిరీస్ లో. బట్ ఇండియా ర్యాంక్ మాత్రం 33rd పొజిషన్ అనమాట. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి స్విట్జర్లాండ్. అండ్ ఈ ర్యాంకింగ్స్ పరంగా అయితే నియర్లీ 89 కంట్రీస్ ని ర్యాంకింగ్ తీశారు. ఎన్ని కేటగిరీస్ అంటే ఎన్ని అంశాలని ఆలోచించి వాళ్ళు యొక్క ర్యాంకింగ్స్ అని ఇవ్వడం జరిగిందంటే నియర్లీ 10 ఫ్యాక్టర్లని దృష్టిలో ఉంచుకొని ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రాజేష్ వర్మ గారు CAQM కి చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. CAQM వచ్చేసి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనమాట. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ పరంగా ఉన్నటువంటి కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్ గా ఈ మధ్య కాలంలో ఎవరు నియమిత అవ్వడం జరిగింది అంటే రాజేష్ వర్మ గారు. అండ్ ఈయన ఇంపార్టెన్స్ ఏంటంటే ఈయన ఒక IAS ఆఫీసర్ అనమాట. 1987 బ్యాచ్ కి చెందినటువంటి IAS ఆఫీసర్. ఈయన ఒడిశా క్యాడర్ కి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆయన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కి 3 సంవత్సరాల కాల వ్యవధికి చైర్పర్సన్ గా నియమించడం జరిగింది.
ఆయన ఇంతకుముందు ఆయనకి ఇప్పుడు వరకు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా విషయాల్లో ఆయన వర్క్ చేయడం జరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరంగా, గవర్నెన్స్ పరంగా, ఎయిర్ పొల్యూషన్ మేనేజ్మెంట్ పరంగా ఆయన యొక్క ప్రతిభ అనేది ఆయన జాబ్ అనేది చేయడం జరిగింది. అండ్ వేరియస్ రోల్స్ ఆయన వృత్తిపరంగా కూడా చాలా డిపార్ట్మెంట్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కూడా ఆయన వర్క్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో, ఫార్మర్స్ వెల్ఫేర్స్లో కూడా ఆయన తన సేవలు అనేవి అందించారనమాట. ఆయన్ని రాజేష్ వర్మ గారిని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్కి హెడ్గా, చైర్పర్సన్గా నియమించడం జరిగింది. చైనాకి రష్యాకి మధ్య ఒక జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అనమాట. దాని పేరు వచ్చేసి నార్థర్న్ యునైటెడ్ 2024 అనేటువంటి ఎక్సర్సైజ్ అనేది రీసెంట్గా జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే చైనా అండ్ రష్యా కలిసి సీ ఆఫ్ జపాన్లో సీ ఆఫ్ ఓచుక్ ఈ 2 ప్రాంతాల్లో విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఏ 2 దేశాలంటే చైనా అండ్ రష్యా కలిసి జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అండ్ ఎయిర్ డ్రిల్స్ అనేవి నిర్వహించడం జరిగింది. ఏ ప్రాంతంలో వాళ్ళ యొక్క విన్యాసాలను నిర్వహించారు అంటే సీ ఆఫ్ జపాన్ ఒకటి, సీ ఆఫ్ ఓచుక్ అనమాట. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 దేశాల మధ్య స్ట్రాటజిక్ కోఆపరేషన్ అనేది మార్చుకోవడం కోసం, అంటే వ్యూహాత్మకంగా సహకారాన్ని ఒకరికొకళ్ళు ఏ విధంగా అందించుకోవాలి, సెక్యూరిటీ థ్రెట్ కనుక వస్తే 2 దేశాలు ఒకరికొకళ్ళు ఏ విధంగా సహాయం చేసుకోవాలి అనేటువంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని ఇటువంటి డ్రిల్స్ అనేవి నిర్వహిస్తుంటారనమాట. నావల్ కోఆపరేషన్ పరంగా అయితే 5th జాయింట్ క్రూయిజ్ అనమాట. అంటే ఇది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు 2 దేశాల మధ్య స్నేహబంధం అయితే ఉంది. బట్ పెసిఫిక్ రీజన్ పరంగా నేవీస్లో ఇట్లా డ్రిల్స్ అనేవి నిర్వహించడం అనేది ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచం మొత్తం రష్యాను వ్యతిరేకిస్తుంది, కానీ రష్యాకి చైనా అనేది ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ వస్తుంది అనమాట. అండ్ రష్యాకి చెందినటువంటి గ్రేట్ ఓషన్ 24 ఎక్సైజ్లో కూడా ఈ యొక్క నావల్ ఎక్సైజ్ అనేది ఒక మెయిన్ ఘట్టంగా ఉండబోతుంది. అంటే చైనా కూడా రష్యాకి చెందినటువంటి డ్రిల్ నావల్ ఎక్సైజ్ ఏదైతే ఉందో దానిలో పాల్గొంటుంది. నార్థర్న్ యునైటెడ్ 2024 ఎక్సైజ్ అనేది జరిగింది. దాంతోపాటు గ్రేట్ ఓషన్ 24 అనేటువంటి ఎక్సైజ్లో కూడా రష్యా పాల్గొనడం జరుగుతుంది. ఈ గ్రేట్ ఓషన్ 24 ఎక్సైజ్ ఏదైతే ఉందో అది పసిఫిక్ ప్రాంతంలో జరుగుతుంది అనమాట. ఇది 5th జాయింట్ క్రూయిజ్ అనేది 2 దేశాలకు చెందినటువంటి నావీకి సంబంధించి. దీనిలో కూడా చైనా అండ్ రష్యా 2 కలిసి పాల్గొనబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.